నమస్కారం అండి. నేను మీ నండూరి రవికుమార్‌ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు, ఇప్పుడు ఏ ఏ ఏరియాల్లో పెట్టుబడి పెట్టొచ్చు? ఎలా ఉన్నాయి? రేట్స్ ఎలా ఉన్నాయి? అని చెప్పి అడుగుతున్నారు. సో, ఆ విషయమై మీకు నేను నాకు తెలిసిన నా పరిధిలో ఉన్నంత వరకు, నా అవగాహనలో ఉన్నంత వరకు ఏ విధంగా రేట్స్ ఉన్నాయో మీకు చెప్పదలుచుకున్నాను. ఒకటి ఇప్పుడు బాగా మూవ్‌మెంట్ ఉన్న ఏరియాస్ మాత్రము ఇదివరకట్లా కాకుండా మొత్తానికి సఫలీకృతులయ్యారు. ఈ ప్రస్తుత గవర్నమెంటు లుక్ ఈస్ట్ అన్న పాలసీలో చాలా మటుకు సఫలీకృతులయ్యారు. ఇప్పుడు చాలా మటుకు యాక్టివిటీ లెవెల్స్ కొంచెం పెరిగాయి. చాలా ఇంప్రూవ్ అయ్యి ఇవాళ అటువైపు ఇదివరకటి కంటే కాస్త మెరుగైనటువంటి ప్రదేశాలు, ఇదివరకటి కంటే కాస్త ట్రాన్సాక్షన్స్ జరుగుతున్న ప్రదేశాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా అది శ్రీశైలం హైవే, బెంగుళూరు హైవే, విజయవాడ హైవే. ఈ 3 రోడ్ల మీద మాత్రం ఖచ్చితంగా డెఫినెట్‌గా యాక్టివిటీ లెవెల్స్ పెరిగాయి. ఏవండీ? అది మనం మార్కెట్ ఇటువైపు మిగతా ఏరియాస్‌లో స్తబ్దతతోటి ఉన్నప్పటికీ, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నప్పటికీ, ఎక్కడ నియోపోలిస్ లాంటి దాంట్లో పెద్ద బిల్డర్స్ కూడా వచ్చి మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్ లాంచ్ అయిపోతున్నారు. ఈఓఏలు అడుగుతున్నారంటేనే మనకు తెలుస్తుంది. ఈఓఏ ఎందుకు అడుగుతున్నారు? అక్కడ ఏదో కొంచెం వాళ్ళల్లో కూడా కొంచెం సెకండ్ థాట్స్ ఉన్నాయి. వస్తుందా? రాదా? మార్కెటబిలిటీ ఉంటుందా? ఉండదా? అని ఉంది కాబట్టి మనల్ని ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నారు. ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు చెప్పండి. మీకు ఇంత బెనిఫిట్ ఇస్తాం అని కూడా వాడు చూపిస్తున్నారు. అది కూడా కార్పొరేట్ జెయింట్స్ అలాంటి బిల్డర్స్, పెద్ద పెద్ద బిల్డర్స్ వాళ్ళు కూడా ఈ విధమైన స్ట్రాటజీ అడాప్ట్ చేశారు. కాబట్టి దీనికి అర్థం ఏంటంటే డెఫినెట్‌గా మనకి వెస్ట్ సైడు కాస్త స్లో డౌన్ అయ్యింది. మార్కెట్ ఇదివరకట్లా పికప్ కావట్లేదు. సేల్స్ తగ్గాయి. సో ఈస్ట్ సైడ్ పెరిగాయి. ఈస్ట్ సైడ్ బాగుంది. ఇదివరకు కష్టంగా అమ్మేవాళ్ళు ఇప్పుడు చక్కగా హ్యాపీగా అమ్ముకుంటున్నారు. అలా అని చెప్పి మన అందుబాటు దాటిపోలేదు. ఈ రోజుకి కూడా నేను ఇప్పుడు చెప్పేటువంటిది అక్కడ ఆల్రెడీ ఫేజ్ 2లో కరెక్ట్ అవుతుంది కాబట్టి మనకి కందుకూరు సైడ్ అరౌండ్ కందుకూరు ఎక్కడైనా మీకు ఇవాళ కూడా 15,000 నుంచి 20,000 మధ్యన బ్రహ్మాండమైనటువంటి హెచ్ఎండిఏ లేఅవుట్లు దొరుకుతున్నాయి. ఆ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ లేఅవుట్ రోడ్డు మీద అలాటప్ప చెప్పడం మంచి గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ లేఅవుట్లో మనం పెట్టుబడి పెట్టుకుంటే అటు పక్కన స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటున్నారు. దానికి ఆల్రెడీ శంకుస్థాపన అయింది. అటు నాగార్జున సాగర్ రోడ్డు ఎన్ఎస్ హైవే అంటారు, నాగార్జున సాగర్ హైవే. దానికి మధ్యన మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇటు కందుకూరు, కడతలు, అమ్మంగల్ దాకా పరిగెట్టింది. అమ్మంగల్ దాకా కూడా చాలా బ్యూటిఫుల్ లేఅవుట్స్ వస్తున్నాయి. సో ఈ లేఅవుట్స్ అన్నిటి కూడా ఎందుకు వస్తున్నాయి? ఎందువల్ల అంత పెట్టుబడి పెడుతున్నారు అక్కడ అంటే ఖచ్చితంగా అక్కడ గతంలో వరకున్న ఫార్మాసిటీ కాకుండా ఇప్పుడు అక్కడ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఇప్పుడు హార్ట్ ఫర్ ది ఎంటైర్ ఐటీ సెక్టర్కి. అది హార్ట్, ఎంటైర్ బిజినెస్కి అది హార్ట్. హార్ట్ ఏది? ఏఐ. ఏఐ ఈజ్ డ్రైవింగ్ ఆల్ బిజినెసెస్. ఫ్యూచర్లో ఏఐ లేకుండా ఏ బిజినెస్ ఉండదు. కాబట్టి అలాంటి టవర్స్ అక్కడ రాబోతున్నాయి. కాబట్టి ఆ ఏరియా బాగా ఇప్పుడు కొంచెం యాక్టివ్గా ఫోకస్డ్గా ఉంది. పెట్టుబడులు వస్తున్నాయి. కొత్త పెట్టుబడులు కాస్త అక్కడ అట్రాక్ట్ చేస్తున్నారు. మన వాళ్ళు కూడా రిటైలర్స్ కూడా అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒకసారి కనుక ఈ 3 ఏళ్లలో అక్కడ దాకా మెట్రో వెళ్ళిపోతే, ఇటువైపు హయత్ నగరు, అటువైపు కందుకూరు మెట్రో వెళ్ళిపోతే ఆ ఏరియాస్ అన్నీ కూడా కనెక్టివిటీ పెరిగిపోయి ఎక్కడికి కావాలంటే అక్కడికి రావడానికి అవకాశం ఉంటాయి. లోకల్గా అక్కడే ఎంప్లాయ్మెంట్ వచ్చిన వాళ్ళు అక్కడ కమ్యూట్ చేసుకోవడానికి వాక్ టు వర్క్ లాగా ఉంటుంది. కాబట్టి మీరు కందుకూరు సరౌండింగ్స్లో ఇటు పక్కన వీలైతే టైటిల్ అది జాగ్రత్తగా చూసుకుని హెచ్ఎండిఏ లేఅవుట్లో మాత్రమే పెట్టుబడి పెట్టండి. అన్ని క్లారిటీలు ఉన్న వాటిలోనే పెట్టుబడి పెట్టండి. మోసాలు రోజుకు ఒకటి బయటపడుతున్నాయి. ఫ్రీలాన్స్ ఆఫర్స్ తోటి ఇదివరకు కట్టించుకున్న డబ్బులు ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బులు కట్టించేసుకుని రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితులు లేని కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి. అంటే వాడు పారిపోతారు, మునిగిపోతారు అని నేను చెప్పకపోయినా వాళ్ళైతే ఇన్వెస్టర్స్కి కొంచెం ఆందోళనకు గురి చేస్తున్నారు. కాబట్టి ఎందుకు ఆందోళనకు గురి చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర కనీసము ఆ మార్టిగేజ్ చేసిన ప్లాట్స్ తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు. అంత లిక్విడిటీ అంత టైట్గా ఉంది. కాబట్టి మీరంతా కూడా జాగ్రత్తగా మంచి ఈ ఏరియాస్లో పెట్టుబడులు పెట్టండి. అదేవిధంగా ఇప్పుడు మనకి ఈ ప్రజెంట్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ టూరిజం మీద దృష్టి బాగా సారించి టూరిజం మీద ఎన్నో రాయితీలు ఇస్తున్నారు. కాబట్టి వికారాబాద్ సైడ్ టూరిస్ట్ యాక్టివిటీ బాగుంది. అక్కడ అనంతగిరి టెంపుల్కి చాలామంది వెళ్తున్నారు. సో ఆ విధంగా వికారాబాద్ బాగా
ఫేస్ లిఫ్ట్ వస్తుంది కాబట్టి అక్కడ వికారాబాద్కి మధ్యలో మనకి వికారాబాద్కి మధ్యలో అంటే కోకాపేట నుంచి మనం లెక్కేసుకోవాలి. మధ్యలో ఉన్నటువంటి 45 కిలోమీటర్స్ కంటే ఎక్కువ లేదు. ఈ 45 కిలోమీటర్స్లో అండ్ ఇక్కడ శంకరపల్లి దగ్గర అది ఒక పెద్ద హబ్లా తయారు రెసిడెన్షియల్ హబ్లా అవుతుంది శంకరపల్లి. సో ఈ శంకరపల్లి నుంచి మఫ్తార్ ఖాన్ కూడా లేకపోతే మనకి మూమిన్పేట లేకపోతే ఇటు పక్కన నవాబ్పేట ఇలాంటి ఏరియాస్లో కూడా చాలా చోట్ల 15-20 వేలలో హెచ్ఎండిఏ బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ దొరుకుతున్నాయి. నిర్మగమాటగా నిర్భయంగా నిశ్చింతతో అక్కడ కొనుక్కోండి. అదేవిధంగా బాంబే హైవేలో మనకి కంది చుట్టుపక్కల చాలా చోట్ల కంది అంటే సంగారెడ్డి చుట్టుపక్కల డెవలప్మెంట్స్ బాగున్నాయి. అక్కడ కూడా చూసుకుని ఆ ఏరియాస్లో కూడా 15,000 అలా తూషీపా వెనకాతల ఇట్లాంటి ప్లేసెస్లో చూసుకుని మనం చూసుకోవాల్సిందల్లా మంచి డెవలపర్ ఆల్రెడీ ఆయనకి వచ్చేసేసి అంటే ఫైనల్ లేఅవుట్ ఫైనల్ అప్రూవల్ వచ్చేస్తుంది తప్పితే ఆయన అప్పుడు ఈ లేఅవుట్ అంతా డెవలప్ చేస్తాడు. సో ఆ స్టేజ్లో మనం ఎంటర్ అవ్వాలి. ఆ స్టేజ్లో ఎంటర్ అయితే ఆయన పూర్తిగా లేఅవుట్ డెవలప్ చేసి యాజ్ పర్ ఉడారామ్స్ ఆ లేఅవుట్ మనకు తెచ్చుకునేటప్పటికే మనకి మినిమం 50% జంప్ ఉంటుంది ప్రైసెస్లో. సో 50% జంప్ ఇన్ 2 ఇయర్స్లో అంటే మాత్రం మనం ఈ విధంగా సేఫ్గా పెట్టుబడి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి ఎందుకంటే ఈ ఏరియాస్లో యాక్టివిటీ లెవెల్స్ బాగున్నప్పటికీ ఈ ఏరియాల్లో భవిష్యత్తు బాగున్నప్పటికీ ఇన్వెస్టర్ సెంటిమెంట్ పూర్గా ఉంది కాబట్టి అసలు ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్ పూర్గా ఉంది కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి మాత్రం ఇది అనువైన ప్రదేశాలు. ఇంకా మనకి అదే విధంగా గట్కేసరు దగ్గర కూడా అప్ టు పీబీ నగర్ గట్కేసరు ఆ ఏరియాస్లో కూడా 15 వరకు దొరుకుతున్నాయి. అక్కడ కూడా మంచి యాక్టివిటీ బాగుంది. ఆ రోడ్డు మీద కూడా యాదాద్రి దగ్గర కూడా కొంచెం హడావుడి జరుగుతుంది. అది కూడా ఒక టూరిజం ప్లేస్ లాగా యాదాద్రి దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాబోయే కాలంలో. కాబట్టి అటువైపు మెట్రో అయితే ఇప్పటిదాకా అది ఎక్కడ న్యూస్లో లేదు. మెట్రో కనెక్టివిటీ అటువైపు అయితే ఇవి వాళ్ళు అంటే ఇప్పటిదాకా ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు అయితే చెప్పట్లేదు. కాబట్టి ఫేజ్ 3లో ఫేజ్ 4లో ఆ రోడ్డు కూడా మెట్రో అయితే కనెక్టివిటీ వస్తుంది. ఇప్పుడు ఉప్పల్ సెంట్రిక్గా తీసుకుని ఆ రోడ్డు మీద కూడా మీరు ఎక్కడైనా కూడా పెట్టుబడి పెట్టచ్చు. అక్కడ కూడా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. షార్ట్ పీరియడ్లో వరంగల్ స్మార్ట్ సిటీ వరంగల్ బాగా పెరిగింది. వరంగల్ అండ్ ఉప్పల్ బాగా కనెక్టివిటీ అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో మీరంతా కూడా అక్కడ కూడా మీ దృష్టి సారించండి. అందరూ కూడా జాగ్రత్తగా ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఎటువంటి భ్రమలు వాటికి ఆకర్షితులు కాకుండా అన్నీ చక్కగా చూసుకుని మీరు లీగల్ ఒపీనియన్ అవి ఇవి అన్నీ జాగ్రత్తగా మీకు మీరుగా సాటిస్ఫై అయ్యి ఈ ఏరియాస్లో పెట్టుబడులు పెట్టి అందరూ భాగ్యవంతులు కండి. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.